విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పుడు మనం చూస్తే గనక పిఠాపురంలో వర్మ గారు చేసిన వాక్యాలు చాలా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్తున్నారు. బట్ జనసేన నాయకులు దాన్ని ఒప్పుకోవడం లేదు. అండ్ డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారిని ఎంచుకోవడం కరెక్టేనా? అసలు ఇది మధ్యంతరంగా ఈ 6 months కే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది సార్ వీళ్ళకి? మీరు ఇందాక నాకు ఒకటి చెప్పారు, ఏం మాట్లాడారైనా? పవన్ కళ్యాణ్ గారు, వరం గారు డిజర్వ్డ్. ఓకే, ఆయనకి మొట్టమొదటిసారిగా మీరు అధికారంలోకి వస్తే మేము మొట్టమొదటి ఎమ్మెల్సీ మీకు ఇస్తాను బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఏకైక వ్యక్తి ఆయన. పైగా కళ్యాణ్ బాబు గారు కూడా మొత్తం నా ఎన్నికలు మీ చేతిలో పెడతానని అన్నారు. ఆయనకి ఎంత వస్తున్నా మొన్న ఓడిపోయినా సరే దయచేసి గుర్తుంచుకోవాలి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కింద వరం గారు 47,500 దాదాపు 48,000 మెజార్టీతో నెగ్గిన వ్యక్తి ఈ స్టేట్ లో ఉన్నారంటే అందులో ఒకప్పుడు కాలం వేరు. ఒక ఇండిపెండెంట్ గా అత్యధిక మెజార్టీతో నెక్కిన వ్యక్తి ఈ స్టేట్ లో వరం గారు. సమైక్యంలో కూడా చాలా కొంచెం యాక్టివ్ ఉన్నారు. ఇవాళ ఆయన మొదటి ఇస్తానన్నప్పుడు ఇది అడ్డుపడ్డారు. తీసుకెళ్లి కళ్యాణ్ బాబు గారు ఆయనకి ఇప్పించాల్సింది పోయి తన హరిప్రసాద్ గారిని ఇప్పుడు స్టాంచ్ లెఫ్టినెంట్ మంచిగానే ఆయనతో అండంగా ఉంటారండి, ఆయనకి ఇప్పించుకున్నారు. తర్వాత ఇంకో ఎమ్మెల్సీ ఇవన్నీ వరం గారిని దూరం పెట్టేది. ఎందుకంటే వరం గారికి ఎమ్మెల్సీ వస్తే రెండోది వస్తుందని చెప్పి రానివ్వట్లేదని అభిప్రాయం వరం గారి అభిమానులు ఉందని, ఇది ప్రాపర్లీ అది ఆయన పురుగొల్పుంటుంది. లేదా రఘురామకృష్ణరాజు గారు మిగతా వాళ్ళ చాలా మంది మాట్లాడారు. కానీ నా ఉద్దేశం వేరే ఉందండి. చెప్పండి సార్. అసలు ఎవరికి రావాలండి ఉప ముఖ్యమంత్రి? ఫస్ట్ అంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నేను ఎవరికి రావాలి? బీసీలు చేయకూడదు ఉప ముఖ్యమంత్రి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు గారు బీసీలు లేరా? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సీనియర్ మోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఎవరండి? కయ్య కృష్ణమూర్తి గౌడ్ గారు కాదా? రాష్ట్రంలో ఇక్కడ యాదవ్ సోదరులు లేదా గౌడ, సెట్టిబల్జ, తూర్పు కాపు, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజకులు, అనేక వర్గాలు, వడ్డెర్లు, మత్స్యకార వర్గాలు, దేవాంగులు, పద్మశాలీలు, ఇలాంటి వాళ్ళు 93 కులాల వాళ్ళు చేయకూడదా? 2014లో ముఖ్యమంత్రిగా కేవీ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి కేవీ కృష్ణమూర్తి గారికి ఇచ్చారు, ఇంకోళ్ళు కూడా ఇచ్చారు కదా. అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న హక్కును కోల్పోయింది ఎవరండి? రాష్ట్రంలో 40% బీసీలు లేరా? లోకేష్ గారికి ఎందుకు? లోకేష్ గారి ప్రయారిటీ ఆయన పార్టీ చూసుకోండి. నేను నా అభిప్రాయం మీరు అడిగితే నేను ఖచ్చితంగా బీసీలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నా. నేను వాళ్ళు కళ్యాణ్ గారు ఉన్నారు, ఇవ్వకూడదా బీసీలకి? ఎందుకు ఇవ్వకూడదండి? అంటే అదేమన్నా పెద్ద పోస్టా? కొంతమంది దీర్ఘాలు ఇస్తున్నారు. పోస్ట్ అన్నప్పుడు పోస్ట్ మరి గొడవ ఉంది అంటే గౌడ్కి ఇవ్వాలా, యాదవ్కి ఇవ్వాలా, లేదా ఇంకోళ్ళకి ఇవ్వాలా, తూర్పు కాపుకి ఇవ్వాలా? ఇవ్వండి. ఎవరో ఒకరికి ఆత్మగౌరవం ఒకసారి రొటేషన్ చేసి ఇవ్వండి. అంటే ఒక కులానికి ఇస్తే మిగతా వాళ్ళు వస్తారండి. ఈ ఒక్క కులంలో ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళందరూ పెద్దలు అయిపోతారండి. కులంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అయితే ఆ కులాలందరికీ న్యాయం జరిగినట్ట. ఒక కులంలో అందరూ మంచి వాళ్ళు, కులంలో అందరూ చెడ్డలు ఉంటారా? సమాజం వాళ్ళ నేను చెప్తున్నాను అభ్యుదయ భావాల నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాజకీయ నాయకులు. ప్రతి దానికి కులగజ్జి, మతపిచ్చి, జిల్లాలతో ద్వేషం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారండి. ఎలాంటి అభ్యుదయ భావాలు ఉండేయండి ఆంధ్రప్రదేశ్ లో? వాళ్ళు ఏ భావాలు తీసుకెళ్తున్నారు? వాళ్ళు నేను ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ 8 రాష్ట్రాలకు మీరు చూసారు, 8 రాష్ట్రాలు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఉన్నాయే. ఇవాళ మా ముఖ్యమంత్రి ఎవరు? కర్ణాటక సిద్ధరామయ్య యాదవ్ గారేనా? కింద పిన్నయ్య విజయన్ గౌడ్ గారు ఉన్నారా? మన దక్షిణామూర్తి గారు కొడుకు స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు ఒరిజినల్ కరుణానిధి గారి పేరు నాయి బ్రాహ్మణులే కదా. రంగస్వామి గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు? మత్స్యకార కులాల వారే కదా. పక్కన పూర్వం మధ్యప్రదేశ్ గాని మిగతా ఇది కానీ మన యాదవ్ ముఖ్యమంత్రిగా చేయలేదా? ఇవాళ ఒడిశా గానీ దీనికి కానీ ట్రైబల్స్ ముఖ్యమంత్రిగా లేరా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన 2 వ్యక్తులు తమిళనాడులో ముఖ్యమంత్రి కన్నా బీసీలు, తెలంగాణ నుంచి వ్యక్తి మారుతి గారు ఉమ్మడి మహారాష్ట్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయలేదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకు ఉండకూడదండి ముఖ్యమంత్రులుగా? గట్టిగా మా ప్రశ్న వస్తే సరే వాళ్ళు మీరు అడగలేదు కానీ నా అభిప్రాయం, నేను గత 2-3 దశాబ్దాల నుంచి బలైన వర్గాల రాజ్యాధికారంగా నిలబడి ఉన్నాను. సరే పక్కన పెట్టి మీరు అడిగారు కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే కనుక ఉన్న హక్కును 10 సంవత్సరాల నుంచి ఉన్న హక్కును కోల్పోయిన 40-45% ఉన్న బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత లోకేష్ గారు ఇస్తారు ఎవరు? ఆల్ ప్రెరోగేటివ్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఎందుకు ఫస్ట్ రాలేదు డౌట్? ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎందుకు వచ్చింది సార్? ఇది మార్పు ఎందుకు చేయాలని ఎందుకు వచ్చిందంటే ఆ పార్టీ కేడర్ లో, ఎందుకంటే ఎవరన్నానండి ఉప ముఖ్యమంత్రులున్నా ఎవరన్నా అంటే వీళ్ళ అభిప్రాయం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. కళ్యాణ్ గారు ఇస్ లైక్ దట్. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మా తర్వాత 2 సంవత్సరాలు బయటకు వచ్చిన 2015, 2016 అక్టోబర్లో ఎప్పుడో బయటకు వచ్చి మాట్లాడారు పాచిమల్ లడ్డూలని. ఆయన నైజం ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయులు భారత దక్షిణాదికి అన్యాయం చేస్తానని దిక్కులు పెక్కటిలా గర్జించారు. ఆ నైజం అది. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు. అలా పాచిమల్ లడ్డూలు ఇస్తారా భారతీయ జనతా పార్టీ నేతలు అని చెప్పి మాట్లాడి ఎరగదీశారు. ఆ కొన్ని రోజులు మీరు చూశారు. ఆమరణ దీక్ష చేస్తారన్నారు. నేను చెప్తాను ప్రత్యేక హోదా విభజన హామీలు రాకపోతే కనుక ఆమరణ దీక్ష చేస్తారన్నారు ఆయన. అంటే మిగతాది ఏమొచ్చిన ఉపయోగం లేదు కూడా చెప్పారు. నేను చెప్తాను ప్రత్యేక ఒక తర నాశనం అయిపోతుంది. మరి అన్ని ఒప్పుకున్నారు. ఎంపీలను కారం రాసుకోండా అని అని చెప్పి మాట్లాడారు. పోరాడే దమ్ము లేదని నేను పంపిస్తానన్నారు. మేము వెళ్ళాలండి ఆయన వచ్చిన పని చెప్తాను. ఓకే, మరి ఆయన ఎప్పుడు విలక్షణ వ్యక్తి ఆయన. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది. ఎవరి రాజధాని? అమరావతిని ఒక ఆయన పెద్ద మనిషి పుస్తకం రాస్తే రాజధానికి వ్యతిరేకంగా
ఆయన హాజరైనారు. కర్నూలు రాజధాని అన్నారు, విశాఖపట్నం రాజధాని అన్నారు, ఉత్తరాంధ్ర విడిపోయే అవకాశం ఉందన్నారు. తప్పలేదు. తమ హక్కుల కోసం గట్టిగా తన నమ్మిన ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రత్యేక హోదా విభజన కోసం నమ్మిన అడుగు వెనక్కి తీయని వ్యక్తిగా అభిప్రాయం ఉంది చాలా కాలం. ఇవాళ ఆదాని గారి పార్టీ ప్రకారం ఆయన నడుచుకుంటున్నట్టున్నారు. హక్కుల గురించి మాట్లాడట్లేదు, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గురించి మాట్లాడట్లేదు, యువత గురించి మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు. ఎందుకు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలలో ఉన్నారు. ఆయన అలా మాట్లాడిన చెప్పాం. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం మేము. మీ మీడియాలో 95% వేయలేదు, నేను బాధ్యత కాదు. ఈ గవర్నమెంట్ ఆఖరి ముందు కూడా ఢిల్లీలోకి వెళ్ళి మొన్న 9-10 నెలల క్రితం భారీగా ధర్నాలు చేశాం. నేను లక్ష్మీనారాయణ గారు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఇంటలెక్చువల్స్ అని పిలిచి సెమినార్లు కూడా పెట్టాం, ధర్నాలు పెట్టాం ఏపీ మాల్లో అనేక మందితో. ఏం చేయమంటారు చెప్పండి? సాధ్యం చేసాం. మీడియా వేయలేదు, మేము ఉద్యమం చేయలేదని. మేము చేస్తానే ఉన్నాం. నేను బాధ్యత కాదు కదా దానికి. ఉధృతంగా అంతకుముందు కానీ చేసాం. మేము అడుగుతున్నాం ఇవాళ సమస్య దేనికోసం? ఇది రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో విభజన హామీలు రావట్లేదు. పోలవరం స్టేజ్ 2 కింద పెట్టి మోసం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆంధ్రప్రదేశ్ కళ్లే పడిపిస్తానని చూస్తున్నారు. ఇవాళ అమరావతికి 27,000 కోట్లు ఇచ్చారని చెప్పి ఒక పక్కన మాట్లాడి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ₹1 కూడా ఫ్రీగా ప్రతి సంవత్సరం 15,000 కోట్లు ఇస్తారని గ్రాంట్ గా ఇవాళ కూడా 27,000 కోట్లని 2025-26లో ఈ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ 368 కోట్లు ఇస్తారని చెప్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 510 కోట్లు ఇస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీ అటకబెట్టేశారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఏమో మైన్స్ కేటాయించకుండా కడ్డు తూర్పు చర్యలు చేస్తున్నారు. కొన్నాళ్ళు పోస్ట్పోన్ జరుగుతుంది ఆయన చెప్పిన ప్రకారం. ఇవాళ మేము ఒకటి కాదండి, వాళ్ళ రాజధాని దగ్గర నుంచి రాయలసీమ ఉత్తరాంధ్రకి మీరు ఇప్పుడు ప్రశ్న అడిగాల్సింది. రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి ₹1 ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ కింద. దానికోసం మాట్లాడాలి ఇవాళ లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు కాబోయే బీసీలో ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే హక్కుగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఎందుకు వెనకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. కాడు ఎందుకు పడేశారు? ఆయన అలా మాట్లాడారని చెప్పి 11 సీట్లు పక్కన కూర్చోబెట్టారు. ప్రత్యేక హోదా మీద పనిచేయలేదని. అది కూడా ఒక కారణం. అందువల్ల ఇష్యూ ఇది కాదని నా అభిప్రాయానికి వస్తే బలహీన వర్గాలకు వ్యతిరేకించే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ బీసీ ఉప ముఖ్యమంత్రి అవ్వాలని నా ఆకాంక్ష. దీని మీద తెలుగుదేశం అభిమానులు మిగతా వాళ్ళు నా మీద బాధపడి నేను చేయగలను. దట్ మీరు ఎన్టీ రామారావు గారు గుర్తుంచుకోండి. ఎవరికి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని ఏ విధంగా కాన్సెప్ట్ వచ్చారో ఈ ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. గుర్తుంచుకోమని చెప్తున్నాను. దయచేసి గమనించమని చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్షిప్ మీద ఏమైనా దెబ్బ పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లోకేష్ గారికి ఇస్తే దెబ్బ పడేది ఉంటుందేమో తెలియదు కానీ నాకు. ఎందుకంటే మా నాన్నగారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ సింగ్ బాదల్ గారు కొడుకు ఇచ్చింది వేరే సంగతి. ఇవాళ ఉదయనిధి మారన్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి పవర్స్ ఇచ్చేసారా? ఇప్పుడు అక్కడ మన శివసేన ఉద్ధవ్ థాకరే గారు ఉన్నారు, చూశారు కదా. అక్కడ ఏం చేశారు? ఇది కాదు కదా. నా ఉద్దేశం ప్రకారం ఆయన రావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రజలతో కనెక్టివిటీ ఉంటుందో, అలాగే ఇండస్ట్రీస్ గురించి పర్యావరణ అటవీ శాఖ పక్కన పెట్టుకున్నారు. ఎక్సలెంట్ అండి. సినిమాటోగ్రఫీ కింద కందులు దుర్గేష్ గారు ఎక్సలెంట్ పర్సనాలిటీ ఆయన పెట్టుకున్నారు. అలాగే పౌర సరఫరా శాఖ ప్రజలకు ఇవ్వాల్సిన దాంట్లో పౌర సరఫరా శాఖ కూడా ఆయనే పెట్టుకున్నారు. ఇక అప్పులు తీసుకోవాల్సిన బాధ్యత ఏమో ఒక ఆయనకు అప్పచెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు సూట్ కేసు అంటే ఈయన ప్రయాసపడి ముళ్ళ కిరీటం పెట్టుకుని భారత ఎలా తిరుగుతున్నారు అనుకోవాలి పరిస్థితి. సూట్ కేసులు సరిపోండి వాళ్ళ పరిస్థితులు తిరుగుతున్నారు. ఇంక మిగతా మంత్రులు లోకేష్ గారికి ఇప్పుడు రాలేదంటే ఏం చేస్తారు? కొంత ఆయన ప్రయత్నిస్తా ఉన్నారు. ఆయన భరత్ గారు అని ఉన్నారండి ఇండస్ట్రీస్ మినిస్టర్ కలిసి లెవెల్ బెస్ట్ అనుకున్నంత ఈజీగా వచ్చే పరిస్థితి కదా. ఇన్సెంటివ్స్ రాయితీస్ రావాలి, దాని గురించి మాట్లాడలేదు చర్చ. వాళ్ళ గుజరాత్ కి ఎత్తుకుపోయారు మొత్తం 100% ఎగ్జామ్షన్స్. ఇంకో రాష్ట్రాల్లో మనకేమో కాలుష్యం వచ్చేది మనకు పెట్టి సర్వీస్ ఇండస్ట్రీస్ యువకులందరూ సంపన్నులు అయ్యే 10 లక్షల మంది సంపన్నులు అయ్యేది కార్యక్రమాన్ని వేరే దగ్గర తీసుకెళ్తున్నారు. మనకేమో బుల్లెట్ రైలు లేదు, ఏమీ లేదు. వాళ్ళకేమో ఉన్నట్టు మెట్రో రైలు కూడా 5,000 కోట్లు కేటాయించలేదు. 1,50,000 కోట్లు అవుతుంది కంప్లీట్ అయ్యేప్పటికి. క్రితం 2 సంవత్సరాల బడ్జెట్ లో 38,600 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ 37,200 కోట్లు గుజరాత్ బుల్లెట్ రైలు కోసం కేటాయించుకున్నారు. తెలంగాణకు 4,000 కోట్లు ఇంగిలి మెతుకులు ఇచ్చారు. నా అభిప్రాయం వెరీ క్లియర్ గా ఉందండి. బలహీన వర్గాలకి ఇస్తే కనుక వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి, లేకపోతే ముందు నేను డిమాండ్ చేసి వాళ్ళ సబ్జెక్ట్ వచ్చింది అనేక మంది మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత బలహీన వర్గాలకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే. వాళ్ళు డిజర్వ్డ్ అండ్ 40% ఉన్న వాళ్ళ చేతుల నుంచి లాగేశారు. 10 సంవత్సరాల నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, వాళ్ళకి చేతుల నుంచి లాగేశారు కంటిన్యూగా. అన్ఫార్చునేట్లీ నా ఒపీనియన్ క్లియర్ గా ఉంది.